మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో విశ్వంబర తెరకెక్కుతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ అవ్వలేదని ఇంకా షూటింగ్ డిలే అవుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ విషయంపైనే డైరెక్టర్ వశిష్ఠ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. విశ్వంబరలో ఎలాంటి రిమిక్స్ సాంగ్ పెట్టడం లేదని చెప్పి అభిమానుల ఆశలను అడియాసలను చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు సాంగ్ ను రిమిక్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. ఇక దీంతో కేవలం రిమిక్స్ సాంగేనా, అసలు ఐటమ్ సాంగ్ కూడా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. రిమిక్స్ సాంగ్ కాకపోయినా కనీసం ఐటమ్ సాంగ్ అయినా పెట్టమని వేడుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా విశ్వంబర సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందని, అందుకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాగిని భామ మౌనిరాయ్ను తీసుకుంటున్నట్లుగా నెట్టింట్లో ఓ వార్త ఓ రేంజ్ లో వైరల్ అయింది. అంతేకాదు, ఖైదీ నుంచి రగులుతోంది మొగలిపోద పాటను రిమిక్స్ చేస్తున్నారని, లేదు అన్నయ్య నుంచి ఆట కావాలా పాట కావాలా సాంగ్ ను రిమిక్స్ చేస్తున్నారంటూ మూవీ లవర్స్ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ చేసుకున్నారు. అయితే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగాస్టార్ విశ్వంబరలో ఐటమ్ సాంగ్ అయినా ఉంటుందా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.